చూడండి ఈ రూమ్ ఎంత గందిగా ఉందో. ఇంకా అందరు వచ్చారు కదా, ఇంకా పండగ పనులు అయిపోయాయి కదా, ఇంకా రూమ్ క్లీనింగ్లు ఒక్కొక్క రూమ్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే స్టడీ రూమ్ పిల్లలది. ఇగో ఇది మా వారు ఏంటో తయారు చేశారు. ఇవి ఏంటంటే చూడండి, పిస్తావి తింటాం కదా, దాని క్యాప్లు అవి. వాటితో ఇలా చేశాడు. నెక్స్ట్ ఇవన్నీ నేను సర్దుకుంటూ వస్తున్నా కదా, ఇవైతే ముట్టకు అని చెప్తూ ఉంటారు. ఊరికే మీరు ముట్టకు, అసలే ముట్టకని చెప్తుంటారు. సరే అయితే సర్దేసి పక్కన పెట్టేస్తే సరిపోతుంది కదా. అయితే క్లీన్ చేయడం అవుతుంది కానీ పైన వేస్తూ ఉంటాం కొంచెం. మా అత్తమ్మ అయితే అసలు ఊరుకోరు, క్లీన్ చెయ్యాలని. ఇంకా మా వదిన వాళ్ళు ఇంతకుముందే వెళ్ళినారు, ఇంకా నేను పనులు స్టార్ట్ చేశాను అన్నట్టు. ఈ పనులు నేను రేపు చేస్తా అన్న మా అత్తమ్మన్నారు. ఇదేంటంటే మాకు ప్రింటర్ ఉంది, ఇంకా ప్రింటర్ ఇది. ఇదైతే ఇక్కడ క్లీన్ అయిపోయింది. ఇంక ఇది సర్దేసుకుంటున్నా. ఇవన్నీ తూడ్చేస్తే కొద్దిగా నాకు కూడా రేపు మళ్ళీ పని తక్కువ అయిపోతుంటుంది కదా. రేపు ఇంకా బయట పనులు ఎక్కువ ఉంటాయి. అన్ని రూమ్స్లలో క్లీన్ చేసుకోవాలంటే, ఇంకా బట్టలు వాషింగ్ చేయాలంటే ఇంకా అదే పని సరిపోతుంది. అబ్బాయి ఒక్కొక్కటి క్లీన్ చేయాలంటే కూడా అమ్మ, మళ్ళీ ఎక్కడ వస్తువులు అక్కడ సర్దాలి. పిల్లలు అయితే ఎక్కడ తీసి అక్కడ పెట్టేశారు. ఇంక నేను ఇవన్నీ సర్దేసి చూపిస్తాను మీకు. ఫైనల్లీ ఇలా సర్దడం అయిందండి. మా పిల్లలని అడగకుండా ఏది పడేసినా కూడా మళ్ళీ నన్ను అడుగుతూ ఉంటారు, ఎక్కడ పెట్టావని. సో ఇదైతే మా తమ్ముడు ఇచ్చిండు, దీనికే స్టిక్ అయి ఉంటుంది. ఇంక ఇది పెన్. ఓకే, ఇలా పెట్టాను కానీ రేపు మళ్ళీ ఇంకా సేమ్ పొజిషన్కి వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఇక్కడే ఉంటారు. చదవడం తక్కువ కానీ ఇంకా ఆడడం ఎక్కువ వాళ్ళది. ఇంకా ఇది మా పాపకైతే ఇంకా ఇది మెడల్ వచ్చింది. ఓకే, ఇంక ఇవన్నీ నేను క్లీన్ చేయాలి. ఇంకా వస్తే ఏంటంటే ఇంకా బయటకు కనిపించవు కాబట్టి ఇంక ఇది క్లీనింగ్ అనేది నేను తర్వాత చేసేసుకుంటా. ఫస్ట్ బయటకు కనిపించేవి అయితే ఇంక ఇలా. ఇంకా మొత్తం ఇది ఇలా ఉండిపోయింది. ఇంకా ఇది స్టడీ రూమ్ పిల్లలది. ఇంకా ఇది మా మామయ్యది. సో ఇది కొంచెం పెద్దగా ఉంది, ఇంకా సెల్ఫ్లో పట్టట్లేదు. ఇంకా అందుకే ఇక్కడ పెట్టేసాం మేము దీన్ని.